శివరాత్రి పర్వదినం సందర్భంగా పంచారామాల్లో ఒకటైన అమరావతి అమరలింగేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ఉదయభాను శివయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. పరమేశ్వరుని కృపతో భవిష్యత్తులో జనసేన పార్టీ మరింతగా ప్రజలకు చేరువవుతుందన్నారు. సామినేని ఉదయభానుతో మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫేస్ టు ఫేస్. పర్వదిన సందర్భంగా ఎవరైతే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఉన్నారో ఆయన అమరావతిలో అమరావతి దర్శించారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, ఎలా ఉంది? అమరావతి వచ్చారు, సోమవారి దర్శనం ఎలా ఉంది? ఇవాళ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన అమరావతి అమరలింగేశ్వర స్వామి దర్శనార్థం మహాశివరాత్రి రోజు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ పర్వదినాన్ని రావడం ముఖ్యంగా మరి ఆ మహాశివుడిని దర్శించుకొని మరి ఇవాళ ఇక్కడ రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ఆ మహాశివుని దయతో అన్ని రంగాలుగా అభివృద్ధి చెందాలని, పాడి పంటతో ప్రజలంతా సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు ఎక్కడికైనా మరి ఇంకేదైనా శివాలయాలకు వెళ్తున్నారు? ఈరోజు రామాలయ పంచారామం అది కట్ చేసి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పంచారామం దర్శనం కోసం మొట్టమొదటిగా అమరావతి రావడం జరిగింది. ఆ తర్వాత భీమవరం భీమేశ్వర స్వామి, ఆ తర్వాత పాలకొల్లు, ఆ తర్వాత సాంబర్లకోట, ద్రాక్షారామం, ఇలా 5 క్షేత్రాలకు దర్శించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అంటే పార్టీ పరంగా ఎలా ఉండబోతుంది సార్? తప్పకుండా పార్టీ పరంగా కూడా తప్పకుండా కూటమి ప్రభుత్వం అన్ని రంగాలుగా ముందుకు వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. అంటే ఏదైతే ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా పంచారామాలను దర్శించుకునేందుకు సామినేని ఉదయభాను వచ్చినట్టు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా పంచారామాల్లో ఉన్నటువంటి అన్ని శైవ క్షేత్రాలను కూడా దర్శిస్తానని ఆయన అయితే తెలియజేస్తున్నారు. అదేవిధంగా కూడా పార్టీ భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉంటుంది, కూటమి ప్రభుత్వం మరింతగా కూడా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, అమరావతి అమరేశ్వర స్వామి ఆలయం నుంచి.